వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. కోర్టులు బెయిల్ మంజూరు చేసినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఒక కేసులో బెయిల్ వచ్చిందని కాస్త ఊపిరి తీసుకునే లోపే మరో కేసులో రిమాండ్ లోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆయన మీద 6 కేసులుండగా 5 కేసుల్లో బెయిల్ వచ్చింది. 6వ కేసులో రిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారు. అయితే తాజాగా వంశీ పైన మరో కొత్త కేసు నమోదైంది. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో వంశీ పైన నూజివీడు కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది. ఈ నెల 19వ తేదీలోపు వల్లభనేని వంశీని తమ ముందు హాజరుపరచాలని నూజివీడు కోర్టు పోలీసులను ఆదేశించింది. బాపులపాడులో జరిగిన నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో వల్లభనేని వంశీ పైన కేసు నమోదైంది. ఈ కేసులో నూజివీడు పోలీసులు పీటీ వారెంట్ కోసం కోర్టును ఆశ్రయించగా కోర్టు అనుమతి మంజూరు చేసింది. వల్లభనేని వంశీ పైన ఇప్పటికే మొత్తంగా 6 కేసులు నమోదయ్యాయి. అందులో ఇటీవలే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీతో పాటు మరో 4గురికి విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ఆయన ఇంకా రిమాండ్ లోనే ఉన్నారు. కిడ్నాప్ కేసులో బెయిల్ తో మొత్తం 5 కేసుల్లో బెయిల్ వచ్చినప్పటికీ గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో మాత్రం విజయవాడ కోర్టు వెలువరించనున్న తీర్పు ఇప్పుడు కీలకం కానుంది. న్యాయస్థానం ఇచ్చే తీర్పు ప్రతికూలంగా వస్తే ఆయన విడుదలపై సందిగ్ధం నెలకొంటుంది. కాగా ఇప్పుడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో బెయిల్ వచ్చినా వంశీని నేరుగా నూజివీడు కోర్టుకు తరలించే అవకాశం ఉంది. మరోవైపు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వంశీ కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. మంగళవారం ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో జైలు అధికారులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. జైల్లో తనకు కళ్ళు తిరిగాయని వైద్యులకు వంశీ తెలిపినట్టు సమాచారం. ఆయనకు వైద్యులు పలు పరీక్షలు నిర్వహించగా అన్ని ఫలితాలు సాధారణంగానే ఉన్నాయని తేల్చారు. అయితే అరెస్ట్ అయిన నాటి నుంచి ఇప్పటి వరకు వంశీ దాదాపు 20 కిలోల బరువు తగ్గినట్టు సమాచారం. వైద్యుల నివేదికను పోలీసులు కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.